ఏమండి మీ సమస్యలు మీకుంటాయి, సరే ఏదైనా ఉంటే బయట అటెండర్తో మాట్లాడుకోండి అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించి 50 నుంచి 60 వేల రూపాయలు లంచం ఇస్తేనే మీకు మేము న్యాయం చేయగలుగుతామని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఇవ్వలేమో, మా పరిస్థితి బాగలేదు. అక్కడికి నేను 20,000 రూపాయలు లంచం ఇస్తాను మేడం, నా పరిస్థితి బాగలేదు నేను కూడా చెప్పడం జరిగింది. 20,000 కాదండి, ఖచ్చితంగా 60,000 అయితేనే ఇది ఫంక్షన్ కదా, ప్రతి వాళ్ళకు కూడా మేము ఈ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళ యొక్క ఇది అమౌంట్ని బట్టి మేము తీసుకుంటాము, మీరు ఏదైనా కానీ ఆలోచించుకొని మా దగ్గరికి రండి అని చెప్పి కొంత టైం తీసుకోండి, 1 నెల పడుతుంది 2 నెలలు పడుతుంది అని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి మేమైతే కొంత టైం తీసుకోవడం జరిగింది. ఆ టైం తీసుకున్న తర్వాత ఏదైతే మేము వెళ్ళిన తర్వాత మాకు 60,000 రూపాయలు లంచం అడిగితే మేము ఇయ్యనందుకు 20,000 ఇస్తామంటే ఆ 20,000కు మాకు కుదరదని చెప్పి మా నాన్నగారికి ఇల్లీగల్ గా ఏదైతే పసుపులేటి అంజం అనే వ్యక్తికి ఆమె దగ్గర 95,000 రూపాయలు డబ్బులు తీసుకొని ఆమె పేర్లు నమోదు చేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మీ నాన్నగారు వచ్చారు, మా ఆమె వచ్చింది, నేను చెప్తున్నాను మేడం పేర్లు పెట్టమంటే మేము పెట్టాము, మాదేం లేదు అని చెప్పడం అయితే ఆమె చెప్పడం జరిగింది.